హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండ్ వీడియో. యాక్చువల్లీ చాలామంది ఎలక్ట్రికల్ స్కూటర్ తీసుకోవాలి అనుకుంటారు, స్పెసిఫిక్గా ఏథర్, ఓలా ఇలాంటి స్కూటర్స్ తీసుకోవాలి అనుకుంటారు. సో మీరు ఒకసారి ఈ ఏథర్ స్కూటర్ తీసుకునే ముందు ఈ వీడియో చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మేము కంప్లీట్గా రేంజ్ టెస్ట్ చేస్తాము. 100% నుంచి 0% వరకు మనం ట్రావెల్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు, దట్టు ఇద్దరి మీద. సో నేను ఇవాళ ట్రూగా ఈకో రేంజ్ టెస్ట్ చేస్తాను భయ్యా. సో ఈ వీడియో పూర్తిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను. సో ఇందులో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కంఫర్ట్ ఎలా ఉంటుంది, స్కిడ్డింగ్ ఎలా ఉంటుంది, కంప్లీట్గా 100 to 0 వరకు ట్రావెల్ చేసి మీకు చూపిస్తాను. సో ఈ వెహికల్ మా సబ్స్క్రైబర్లో ఒకరైతే తీసుకున్నారు, వాళ్ళైతే మన ఛానల్కి రివ్యూ కింద తన స్కూటర్ని అయితే ప్రొవైడ్ చేశారు. తను 6 months నుంచి ఈ స్కూటర్ అయితే వాడుతున్నారు. సో నా ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా అన్ని వరకు చూసేయండి. ఈ ఏథర్ 450X కంప్లీట్గా రేంజ్ టెస్ట్ చేసే ముందు ఒకసారి ఓడోమీటర్ అలాగే ట్రిప్ మీటర్ అనేది చెక్ చేయండి, కరెంట్ రైడ్ కూడా చెక్ చేయండి. సో ట్రూ రేంజ్ అయితే చెక్ చేద్దాము. సో ఇవాళ ఇప్పుడు ప్రజెంట్ ఈ వెహికల్లో 95% ఛార్జింగ్ ఉంది, 99 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు. ఈకో మోడ్ అని చూపిస్తుంది. సో ఈకో మోడ్లో దీని ఎఫిషియన్సీ ఎలా ఉంది, ఛార్జింగ్ క్యాపబిలిటీ ఎలా ఉంది, ఎంత రేంజ్ వస్తుంది, సో ఇందులో ప్రోస్ కాన్స్ ప్రతిదీ కూడా నేను మీకు ఇన్ డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా భయ్యా. ముందుగా మనం దీని పికప్ గురించి మాట్లాడుకుందాం. ఈకో మోడ్లో పికప్ డీసెంట్ పికప్ అయితే ఉంది భయ్యా. సో మరీ పవర్ ల్యాగ్ అయితే నాకు అనిపించట్లేదు. ఈకో మోడ్లో మనకి మేమైతే ఇద్దరం వెళ్తున్నాము. సో ఈకో మోడ్లో ట్రూ రేంజ్ టెస్ట్ చేద్దాము అని చెప్పేసి. సో ఇంతకుముందు ఓలా కూడా రేంజ్ టెస్ట్ చేశాను ఈకో మోడ్లో, కానీ ఈకో మోడ్లో ఓలా అనేది కాస్త పవర్ ల్యాగ్ అనిపించింది. ఈ ఏథర్లో అలాంటి ప్రాబ్లం నాకు అనిపించలేదు. ఇప్పుడు చూడండి, ఈకో మోడ్లో 43, 44, 45 వరకు అయితే టచ్ చేస్తూ ఉంది. సో ఓలా అయితే అలా కాదు. ఓలా అనేది ఈకోలో జస్ట్ మ్యాక్సిమం 43 కన్నా ఒక్క పర్సన్ కూడా ముందుకు వెళ్ళదు. ఇదైతే అలా కాదు. మనం స్పీడ్గా వెళ్తూ ఉంటే స్పీడ్ అయితే అలా ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఈకో మోడ్లో దగ్గర 50 అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం చూడండి. సో నాకు మ్యాక్స్ అంటే ఈకో మోడ్లో 57 అయితే టచ్ చేసింది. బట్ అప్ వచ్చిన స్లోప్ ఉన్న మనకైతే ఆ రేంజ్ అనేది తక్కువ అవుతుంది. అట్ ద సేమ్ టైం దీని స్పీడోమీటర్ కూడా తక్కువైపోతుంది. సో అప్ వచ్చినప్పుడు మ్యాక్స్ అంటే 48, 50 వరకు అయితే టచ్ చేస్తుంది, ఒకసారి 45కే క్లోజ్ అయిపోతుంది. సో ఇది ఎందుకు అంటే ఇప్పుడు మనం నడిపిస్తున్న మోడ్ ఏదైతే ఉందో అది ఈకో మోడ్. ఇది కాకుండా మనకి ఇంకొక 3 మోడ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఈకో మోడ్ ఉంటుంది, దాని తర్వాత రైడ్ మోడు, దాని తర్వాత స్పోర్ట్స్ మోడు, దాని తర్వాత వ్రాప్ మోడ్. ఒకసారి చూడండి, ఈకో మోడ్లోనే 53 టచ్ చేస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈకో మోడ్లో మళ్ళీ 2 మోడ్స్ ఉన్నాయి భయ్యా. ఈకో మోడ్లో ఈకో మళ్ళీ స్మార్ట్ ఈకో అని చెప్పి ఉంటుంది. స్మార్ట్ ఈకో మ్యాక్స్ అంటే 20 to 25 కిలోమీటర్లు అయితే స్పీడ్ వెళ్తుంది, అంతకంటే ఎక్కువగా వెళ్ళదు. కానీ 5 కిలోమీటర్ రేంజ్ అయితే ఎక్కువగా వస్తుంది. ఈకో మోడ్కి స్మార్ట్ ఈకోకి 5 కిలోమీటర్ రేంజ్ అయితే వేరియేషన్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇక మీ ఇష్టం ఏ మోడ్లో వెళ్ళాలనేది మీ ఇష్టం. ఓకేనా, ఇక ఈ రైడింగ్ కంఫర్ట్ ఎలా ఉంది, హ్యాండిల్ కంఫర్ట్ ఎలా ఉంది, సో ఈ వీటి గురించి మాట్లాడినట్టయితే హ్యాండిల్ కంఫర్ట్ చాలా బాగుంది భయ్యా. సో ఓలాతో పోల్చుకుంటే కొంచెం బెటర్ అనిపించింది. ఈ ఓలా గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓలా వర్సెస్ ఏథర్, ఈ రెండిట్లో ఏ స్కూటర్ బాగుంది అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఒకసారి స్పీడ్ చెక్ చేయండి, అరౌండ్ 50, 55 అయితే వెళ్ళిపోతుంది. సో ఎక్కడ అప్పు లేకుండా స్ట్రైట్ రోడ్ ఉంటే మనకి పవర్ ల్యాగ్ లేకుండా ఇద్దరితో కూడా మంచి స్పీడ్ వెళ్తుంది. ఎవరైతే ర్యాపిడో ఓలా చేయాలి ఈ స్కూటర్ పైన అనుకుంటారో వాళ్ళకి ఈకో మోడ్లోనే మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు. రైడ్ మోడ్ కూడా మనకి అవసరం లేదు, ఎందుకంటే ఈకో మోడ్లో మ్యాక్స్ 110 కిలోమీటర్లు అయితే ఇది ట్రావెల్ అవుతుంది. సో ఇవాళ మనం ట్రూ రేంజ్ టెస్ట్ చేద్దాము. సో 110 వస్తుందా, 100 వస్తుందా, ఎంత వస్తుందనేది రేంజ్ టెస్ట్ చేసి నేను మీకు చూపిస్తాను. ఓకేనా, నెక్స్ట్ ఈ వెహికల్కి ఉన్న బ్రేకింగ్ గురించి మనం మాట్లాడదాం భయ్యా. ఎందుకంటే మనం ఈ వెహికల్ ప్రైస్ అంటే 1,80,000కి ఇది వర్తా కాదా, ఇదే మెయిన్ మ్యాటర్. సో వెహికల్ కంఫర్ట్ ఇవన్నీ పక్కన పెడితే బ్రేకింగ్ టెస్ట్, ప్రతి వెహికల్కి బ్రేకింగ్ టెస్ట్ ఎలా ఉంది కావాలి. ఎండ చచ్చిపోతున్నాం భయ్యా, చంపేస్తుంది ఎండ. ఈ ఎండలో తిరిగి నేను మీకు రేంజ్ టెస్ట్ ఇవన్నీ చేస్తున్నా. ఐ హోప్ వీడియో లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉన్నారు ఏంటంటే నైట్లో ట్రూ రేంజ్ టెస్ట్ చేద్దామంటే కామెంట్ సెక్షన్లో ఏం పెడతారంటే నైట్లో కాదు భయ్యా, ఎండలో రేంజ్ టెస్ట్ చేయండి, ఎందుకంటే ఎండలో వెహికల్స్ పేలిపోతున్నాయంట అని చెప్పి అన్నారు. సో అలాంటి పేలిపోయే సమస్య అయితే ఏమీ రాదు భయ్యా. ఏదో 100 యూనిట్లో 1 యూనిట్ ఏమైనా ఖరాబ్ అయితే అవ్వచ్చు, కానీ ప్రతి వెహికల్ అలాగే పేలిపోతుందా అంటే అలా ఏం ఉండదు, మంచిగానే ఉంటాయి. సో నేను కూడా ఎలక్ట్రికల్ వెహికల్ నడిపిస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడైతే నేను గుమ్మడిదిలా టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నా. ఇక్కడ నుంచి అరౌండ్ నేను బాలనగర్ నుంచి వస్తున్నా కదా,
సో నేను బాలానగర్ నుంచి అయితే వస్తున్నా. అరౌండ్ ఇప్పుడు ఒక 25 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. నా ముందు ఒక కార్ అవుతుంది భయ్య, టోల్ గేట్లలో అమౌంట్ కట్టాలని చెప్పేసి షార్ట్ కట్లో వచ్చేస్తున్నారు. బట్ అయినా టోల్ గేట్ వాళ్ళు వదలలేదు. అక్కడైతే మధ్యలో కార్ని అయితే ఆపేశారు. సో ఇదొక స్ట్రాటజీ, సందులోంచి వెళ్ళిపోదాము అని చెప్పేసి. సరే ఓకే, వాళ్ళ గురించి మనకెందుకు. కానీ బ్రేకింగ్ గురించి మాట్లాడుతూ టాపిక్ డైవర్ట్ అయింది కాబట్టి బ్రేకింగ్ గురించి మాట్లాడదాం. సో ఈ బ్రేకింగ్ అయితే చాలా బాగుంటుంది భయ్య. స్కిడ్ అవుతుందని మీరైతే ఏం అజంప్షన్ పెట్టుకోకండి, స్కిడ్ ఏమి అవ్వదు. నేను కూడా ఈ వెహికల్లో స్కిడ్డింగ్ టెస్ట్ చేశాను, బట్ అయితే నాకు ఎక్కడ కూడా స్కిడ్ అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను ఈ ఏథర్ 450X అయితే రివ్యూ యూనిట్ మన సబ్స్క్రైబర్లో ఒకరైతే మనకి ఇచ్చారు కాబట్టి ఈ వెహికల్ అయితే ఫ్రంట్ బ్రేక్ అయితే పట్టుకుంటలేదు. నా ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను భయ్య. ఈ ఎండలు అయితే చంపేస్తున్నాయి. సో కరెంట్ రైడ్ చెక్ చేయండి. 25 కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ చేసాము. 74% ఛార్జింగ్ అయితే ఉంది. ఆ 74%తో 75 కిలోమీటర్లు అయితే ఇంకా ట్రావెల్ చేయొచ్చు మనం. సో ఫ్రెండ్స్, ఈ ఏతర్ వచ్చేసరికి మనం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 25 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. సో ఈ 25 కిలోమీటర్లు నా ఎక్స్పీరియన్స్. సీట్ అయితే కొంచెం అన్కంఫర్ట్ అవుతుంది. బ్రేకింగ్ బ్యాక్ సైడ్ చాలా బాగుంది, ఫ్రంట్ సైడ్ పట్టుకుంటలేదు. కొంచెం యాక్యురసీ అంత రెస్పాన్స్ అయితే లేదు. సో ఈవినింగ్ వరకు డ్రైవ్ చేద్దాము. ఇంకా 73% అవుతుంది. ఈ 73%తో 75 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయొచ్చు అని ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు మనం గండి మైసమ్మ దాటి అవుటర్ రింగ్ రోడ్, ఇక్కడ టోల్ గేట్ ఉంటుంది కదా, టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అరౌండ్ 35 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. నేను ఇక్కడ నుంచి 35 కిలోమీటర్లు ట్రావెల్ చేసి రిమైనింగ్ ఎంత పర్సెంటేజ్ ఉందనేది మీకు చెప్తాను. అక్కడ నుంచి మళ్ళీ ట్రావెల్ చేసి ఎండ్ ఆఫ్ ది డేకి మొత్తం నిలిచేసి ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు, ఈ వెహికల్ని 100% ఛార్జ్ చేసి ఈకో మోడ్లో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు అనేది మొత్తం కంప్లీట్గా మీకు లాస్ట్లో చెప్తా. చేయాల్సిందంతా ఒకటే భయ, చివరి వరకు చూడండి, ప్రోస్ కాన్స్ అన్నీ చెప్పేస్తా. సో లెగ్ రూమ్ అయితే ఉంది కదా, కాళ్ళ దగ్గర పెట్టుకునే స్పేస్ అంత ఎక్కువగా లేదు. దీనివల్ల నాకు చాలా అన్కంఫర్ట్ అయిపోతుంది. అసలు ఈ డ్రైవ్ చేయడానికి కొంచెం ఇబ్బంది అయితే అనిపిస్తుంది. అసలు స్పేసే లేదు కాళ్ళకి, హ్యాండిల్కి. కొంచెం హైట్ పర్సన్స్ అయితే ఇబ్బంది అనిపిస్తుంది. నా హైట్ 5.4, 5.5 మిడిల్లో ఉంటుంది. బట్ నాకే కాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. కాళ్ళు పట్టేసుకుంటున్నాయి. అలాగే చేతులకి, హ్యాండ్కి చాలా క్లోజ్ వచ్చేసింది. హ్యాండిల్ చాలా క్లోజ్గా ఉంది. మీకు వీడియోలో కనపడదేమో కానీ నాకైతే చాలా ఇబ్బంది అనిపించింది డ్రైవింగ్కి. బట్ ఒక రోజుతో చేసేది కాదు, ప్రతిరోజు డ్రైవింగ్ చేయాలి. కాబట్టి వెహికల్ తీసుకునే ముందు ఒకసారి మీరు నియర్ బై ఏతర్ షోరూమ్కి కానీ ఏదైనా ఎలక్ట్రికల్ స్కూటర్ తీసుకున్నారనుకుంటే అప్పుడు అక్కడికి వెళ్ళి ఒక టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకు ఏ వెహికల్ నచ్చిందంటే ఆ వెహికల్ తీసుకోండి, ఓకేనా. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఈ వెహికల్లో బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉన్నాయా లేవా అని అడిగితే నా ఒపీనియన్ ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అయితే ఉంటాయి భయ్య. ఈ స్కూటర్ అనే కాదు, ఏ స్కూటర్స్ అయినా సరే బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అయితే ఉంటాయి. మీరు ఒక 50 కిలోమీటర్లు డైలీ ట్రావెల్ చేస్తే ఓకే, అడ్జస్ట్ అయిపోవచ్చు. కానీ మోర్ దెన్ 50 కిలోమీటర్ కన్నా ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళైతే స్కూటర్ పైన బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తారు. సో మీలో ఎంతమంది ఏతర్ స్కూటర్స్ నడిపిస్తూ ఉన్నారు, మీకు బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతో ఇన్ఫర్మేషన్ అయితే మన వ్యూవర్స్కి తెలుస్తుంది, ఓకేనా. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఈ వెహికల్లో క్వాలిటీ భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం వేరే బ్రాండ్స్తో పోల్చుకుంటే దీని బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మీరు పడిపోయినా సరే అంత ఎక్కువగా ఏమీ డ్యామేజ్ అవ్వదు. మిర్రర్స్ కూడా క్వాలిటీ చాలా బాగుంది భయ్య. ఎందుకంటే నేను వేరే వెహికల్స్ నడిపించాను, మిర్రర్స్ అంతేం క్వాలిటీ అనిపించలేదు. బట్ ఈ మిర్రర్స్ అలాగే ఓవరాల్గా వెహికల్ బాడీ అయితే సూపర్గా ఉంది. 5కి అవుట్ ఆఫ్ 4 రేటింగ్ అయితే ఇచ్చేస్తాను. ఇంకొక 1% రేటింగ్ ఎందుకు ఇవ్వట్లేదు భయ్య అని డౌట్ ఉంటుంది కదా. ఈ వెహికల్కి చుట్టుపక్కల ప్రొటెక్షన్ గార్డ్స్ ఇస్తే బాగుంటుంది భయ్య. ఎందుకంటే ఇంత పెద్ద వెహికల్ కొన్నామంటే కనీసం ప్రొటెక్షన్ అయితే ఉండాలి కదా. ప్రొటెక్షన్ ఉంటే ఇంకాస్త బాగుంటుంది. 5కి అవుట్ ఆఫ్ 5 అయితే ఇచ్చేసేవాడిని. ఈ వెహికల్ బిల్డ్ క్వాలిటీ. ఇంకపోతే ఈ వెహికల్ని లాంగ్ డ్రైవ్ కోసం యూజ్ చేయొచ్చా భయ్య? లాంగ్ డ్రైవ్ కోసం యూజ్ చేయకూడదు అంటే ఏం లేదు భయ్య, యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో లాంగ్ డ్రైవ్స్ చేసేటప్పుడు మీరు ప్లాన్ చేసుకోండి, ఎక్కడెక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి అనేది ప్లాన్ చేసుకొని లాంగ్ డ్రైవ్కి అయితే వెళ్ళండి. లాంగ్ అంటే మరి 200, 300 కాదు, నేను చెప్పేది 100, 150 కిలోమీటర్లు అంతే. ఎందుకంటే ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఇంకా మనకి అంత ప్రాపర్గా బిల్డ్ అవ్వలేదు. సో ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి తక్కువ మొత్తంలో ఉన్నాయి కాబట్టి మీరు బయటికి వెళ్ళే ముందు 1-2 సార్లు ఆలోచించి అప్పుడైతే లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలా వద్దు అనేది అయితే ఆలోచించండి. ఈ వెహికల్లో ఒక్క ఆప్షన్ నాకు మిస్ అయిపోయింది భయ్య. క్రూజ్ కంట్రోల్ ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే మన లాంగ్స్ కానీ లేకుంటే ఒక 100 కిలోమీటర్ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు క్రూజ్ కంట్రోల్ ఉంటే చాలా బాగుండేది. క్రూజ్ కంట్రోల్ లేదు కాబట్టి ఓకే, యాక్సిలేటర్ అయితే ఇస్తూ ఉన్నాం.
సారీ యాక్సిలేటర్ కాదు, థ్రాటల్. సో ఈ థ్రాటల్ కూడా నాకు చాలా హార్డ్ అనిపిస్తుంది భయ్య. నా ఓలా స్కూటర్తో పోల్చుకుంటే ఇది చాలా హార్డ్ అనిపిస్తుంది. సో ఒక్కొక్కసారి అన్కంఫర్ట్ అనిపిస్తుంది. అలాగే లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు హ్యాండిల్ అనేది చాలా టైట్గా ఉంది భయ్య. ఆ ప్రాబ్లం ఈ వెహికల్లో ఉందా లేకుంటే ప్రతి ఏతర్లో ఇలానే ఉంటుందా అనేది నాకైతే అర్థం కాలేదు. ఇక నెక్స్ట్ ఈ వెహికల్ ఛార్జింగ్ టైం గురించి మాట్లాడినట్లయితే మనం ఇంట్లో ఛార్జింగ్ చేస్తే దగ్గర 4 అవర్స్ టైం అయితే తీసుకుంటుంది. ఈ 4 అవర్స్కి మనకి కంప్లీట్గా 100% ఛార్జింగ్ అయితే అవుతుంది. ఓకేనా. ఇక బయట మనం ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్కి వెళ్తే అప్రాక్సిమేట్లీ 1 అవర్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. బయట ఛార్జింగ్ పెట్టుకుంటే వీళ్ళైతే అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క నిమిషానికి 1 రూపీ నుంచి 1.5 రూపీ వరకు వీళ్ళైతే అమౌంట్ మన దగ్గర ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో ఓలా లాగా ఏతర్వి ఫ్రీ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఎక్కడ లేవు. ఓలాలో చూసుకున్నట్టయితే ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకుంటే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. ఏతర్లో మాత్రం ప్రతిదీ కమర్షియల్ అయిపోయింది. ఈవెన్ ఈ మ్యాప్స్ యూజ్ చేయాలన్నా కూడా మనం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇకపోతే 1 మంత్ మొత్తం మనం ఇంట్లోనే ఛార్జింగ్ పెడితే కరెంట్ బిల్ ఎంత వస్తుంది అని మీకు డౌట్ అయితే ఉంటుంది కదా. సో మ్యాక్స్ అంటే 500 నుంచి 800 మధ్యలో అయితే కరెంట్ బిల్ అయితే వస్తుంది. డిపెండ్స్ ఆన్ రైడర్, మీరు ఎంతగానో యూజ్ చేస్తారనేది. మీరు తక్కువగా వాడుకుంటారంటే బిట్వీన్ 300 to 500 మధ్యలో అయితే వస్తుంది. ఓకేనా. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఆ రోజుకి 1 ఫుల్ ఛార్జ్కి మీకు 20 రూపీస్ నుంచి 25 రూపీస్ వరకు అయితే బిల్ అయితే వస్తుంది. ఓకేనా. ఈ వెహికల్ ఫ్యామిలీ కోసం యూజ్ చేయొచ్చా, ఫ్యామిలీ కోసం పర్చేజ్ చేయొచ్చా లేదా అనేది చాలామందికి అయితే డౌట్ ఉంటుంది కదా భయ్యా. ఫ్యామిలీ కోసం పర్చేజ్ చేయొచ్చా లేదా అనేది ఒకసారి మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి. నా ఒపీనియన్ ఫ్యామిలీ కోసం కాస్త ఇబ్బంది అయితే అవుతుంటుంది. ఎందుకంటే బూట్ స్పేస్ అంత ఎక్కువగా ఉండదు, లెగ్ స్పేస్ కూడా అంత ఎక్కువగా ఉండదు. బ్యాక్ సైడ్ మన లేడీస్ కూర్చునేటప్పుడు కూడా సీట్ చాలా చిన్నగా ఉంటుంది, వైడ్గా ఉండదు. సో దానివల్ల మనకైతే కంఫర్ట్ అయితే మిస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను టోటల్ 60 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసేసాను. ఇంకా 44% బ్యాటరీ అయితే ఉంది. ఆ 44%తో ఇంకా మనం 42 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు. ఇప్పుడు టైం వచ్చేసరికి 1:37 అయితే అవుతుంది. మార్నింగ్ నుంచి ఇంకా నేను టిఫిన్ కూడా చేయలేబయ్యా. తిరిగి ఎండలు అసలు కళ్ళు తిరిగేస్తున్నాయి. ఎక్కడైనా నియర్ బై లంచ్ చూసేసి మనం లంచ్ చేద్దాము. ఇప్పుడు నియర్ బై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సర్కిల్లో అయితే ఉన్నా. సో ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్ళి సో ఎక్కడైనా మనం భోజనం అయితే చేసేద్దాము. ఒకవేళ మనం ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు సడన్గా ఛార్జింగ్ అయిపోతుందా అన్న డౌట్ అయితే ఏం పెట్టుకోకండి. అక్కడ మనకి బ్యాటరీ పర్సంటేజ్ ఎంత చూపిస్తుందో పర్ఫెక్ట్గా అన్ని కిలోమీటర్లు అయితే వెళ్తుంది. ఒక 2-3 కిలోమీటర్లు వేరియేషన్ వస్తుందేమో కానీ మరీ ఒక 10 కిలోమీటర్లు అంత వేరియేషన్ అయితే ఏమీ రాదు భయ్యా. ఓకేనా. ఒకసారి మళ్ళీ మీకు ట్రిప్ మీటర్ అయితే చూపిస్తున్నాను చూడండి. కరెంట్ రైడ్ 0కి వచ్చేసింది. ఎందుకంటే వెహికల్ అనేది స్టాప్ చేశాను. వెహికల్ స్టాప్ చేస్తే కరెంట్ రైడ్ 0కి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడైతే అన్నదానం అయితే అవుతుంది భయ్య. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ప్రతి దగ్గర కూడా మనకి అన్నదానం జరుగుతుంది. దేవుని ప్రసాదం తింటే మంచిదని చెప్పేసి నాకు కూడా ఆకలేస్తుందని చెప్పి వెళ్ళి తినేశాను. ఎప్పుడు చెప్పేది భయ్య, మీరు ఎక్కడున్నా ఏ పని చేస్తూ ఉన్నా కరెక్ట్ టైంకి లంచ్ చేయండి. కరెక్ట్ టైంకి లంచ్ చేస్తే మీ హెల్త్ కండిషన్ చాలా బాగుంటుంది. కరెక్ట్ టైంకి ఫుడ్ తినలేదంటే మీ హెల్త్ అనేది ఖరాబ్ అయిపోతుంది, హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. మీరు హెల్తీగా ఉంటేనే కదా మీ ఫ్యామిలీ మెంబర్స్ని మంచిగా చూసుకోగలరు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి భయ్య. సో ఇక కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే ఈ వెహికల్ సో చాలా ఇంప్రెస్ చేసింది భయ్య. రేంజ్ పరంగా అయితే మాత్రం ఏంటంటే ఈకోర్లో ఇంత రేంజ్ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటంటే మేము ఇద్దరితో వెళ్తున్నాం. ఎందుకంటే దీని రేంజ్తో పాటుగా దీని స్పీడ్ ఈకోలో అరౌండ్ నాకు 57 కూడా టచ్ చేసింది. ఓలాలో ఈకో మోడ్లో 43 టచ్ చేస్తుంది. బట్ ఏంటంటే ఓలాలో మనం ఈకో మోడ్ కానీ డ్రైవ్ చేస్తే సింగిల్లో వెళ్తే 140 వస్తుంది, డబుల్లో వెళ్తే 130 వస్తుంది. అంత రాకపోయినా సరే స్పీడ్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వెహికల్లో మనం బ్రేక్ పట్టుకుంటే కూడా యాక్సిలేటర్ యూజ్ చేస్తే బండి అయితే మూమెంట్ అయితే ఉంటుంది. ఓలాలో అలాంటి మూమెంట్ ఉండదు. బ్రేక్ పట్టుకుంటే కంప్లీట్ వెహికల్ అయితే న్యూట్రల్లో పడిపోతుంది. బ్రేక్ రిలీజ్ చేసి యాక్సిలేటర్ అయితే ఇవ్వాలి, థ్రోటల్ అయితే ఇవ్వాలి. సో అలా చేస్తేనే వెహికల్ మూమెంట్ ఉంటుంది. మీరు బ్రేక్ మీద టచ్ చేసి థ్రోటల్ ఆన్ చేస్తే వెహికల్ మూమెంట్ అయితే ఉండదు. ఇందులో మనకి అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇది మనకి లైక్ పెట్రోల్ వెహికల్ మాదిరిగానే ఉంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. మనం హ్యాపీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ స్కూటర్ని ఎవరికైనా లేడీస్కి ప్రజెంటేషన్ చేయాలి అనుకుంటే ప్రజెంటేషన్ చేయొచ్చు. ఎందుకంటే వెహికల్ అనేది చాలా హైట్ లేదు, చాలా మనకి ఈజీగా
కాళ్ళు రెండు వైపులా కూడా కాళ్ళు అందుతాయి. సో ఈజీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఓలాలో మాత్రం చాలా హైట్ ఎక్కువ ఉంటుంది. సీట్ అనేది హైట్ ఎక్కువగా ఉండడం వల్ల లేడీస్కి డ్రైవింగ్ అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో లేడీస్ కోసం అయితే ఖచ్చితంగా ఈ వెహికల్ నేను సజెషన్ చేస్తాను. ఎందుకంటే మనకి రోడ్ ప్రెజెంటేషన్స్ అన్నీ బాగున్నాయి. ఒకసారి మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ వెహికల్ తీసుకోవాలా వద్దా అనేది. ఓకేనా. నెక్స్ట్, ఈ వెహికల్ని మనం కమర్షియల్గా వాడుకోవచ్చా అని డౌట్ ఉంటుంది కదా. లైక్ కమర్షియల్ అంటే మనకి ర్యాపిడో, ఓలా, ఊబర్ ఇలా వాడుకోవచ్చు. లేదా కొంతమంది ఎట్లా అంటే వీటిపైన కొన్ని సామాన్లు మోస్తూ ఉంటారు, అలా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు. ర్యాపిడో వాళ్ళ కోసం అయితే ఈ స్కూటర్ బాగా సూట్ అవుతుంది. ఈ స్కూటర్ అనే కాదు, ఓలా కూడా మీరు తీసుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. ఈ స్కూటర్ స్పెసిఫిక్గా ఈ ఏథర్ 450Xని ఫుల్ ఛార్జ్ చేసి ర్యాపిడో, ఓలా, ఊబర్కి ఎర్నింగ్స్ కోసం వస్తే ఖచ్చితంగా మీరు 800 వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. లాంగ్ డ్రైవ్స్ వస్తాయి. ఒకవేళ వరస్ట్ కేసులో తక్కువ ఆర్డర్స్ వచ్చాయంటే పక్కా 500 నుంచి 600 రూపీస్ వరకు అయితే మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడైతే నేను ఎల్బీ నగర్లో అయితే ఉన్నాను. ఇంకా 22% ఛార్జింగ్ ఉంది. ఇక్కడ నుంచి మా ఇంటికి అరౌండ్ ఇంకా 14 కిలోమీటర్లు అయితే ఉంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ 24%తో 22 కిలోమీటర్లు చూపిస్తుంది. మనం సికింద్రాబాద్ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు ఇంకా ఎక్కడైనా తిరిగి సో కంప్లీట్గా ఈ రేంజ్ టెస్ట్ అయితే చేద్దాము. ఇక లాస్ట్ ఈ 2 మినిట్స్లో ఈ వెహికల్లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి నేను మాట్లాడతాను. ఈ వెహికల్లో ప్రోస్ అంటే ఏం లేదు భయ్య. ఇందులో మనకి బాడీ క్వాలిటీ ఏదైతే ఉందో బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అలాగే మనకి లో స్పీడ్లో కూడా అంటే ఏమంటారు, లో స్పీడ్లో కూడా హ్యాండిల్ కంఫర్ట్ చాలా బాగుంది. మీకు ఎక్కడ కూడా కాన్ఫిడెంట్ మిస్ అవ్వదు. అంటే ఆ పక్క వెహికల్కి ఈ పక్క వెహికల్కి తగులుతుంది అలాంటి ఇష్యూస్ అయితే ఏమీ ఉండవు. మిర్రర్ క్వాలిటీ కూడా బాగుంది. మిర్రర్ ప్లేస్మెంట్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఓలాలో మిర్రర్ ప్లేస్మెంట్ చెత్త వరస్ట్లా ఉంది. దీనిలో అయితే బాగుంది. మనం ఇలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా సరే పక్కన వచ్చే వాళ్ళకి మన మిర్రర్స్ అనేవి తాకవు. సో ఓలాలో మిర్రర్స్ అనేవి పక్క వెహికల్స్కి తాకుతూ పోతూ ఉంటాయి. సో మిర్రర్ ప్లేస్మెంట్ చాలా మెయిన్. సో ఇవైతే నచ్చింది. ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే క్రూజ్ కంట్రోల్ లేదు. అలాగే ఈ వెహికల్ ప్రైస్ కూడా చాలా హెవీ పెట్టారు భయ్య. 1,80,000 అంటే చాలా ఎక్కువ అనిపించింది. ఈ ప్రోస్ అండ్ కాన్స్ 2 నిమిషాల్లో చెప్పలేను, కానీ నెక్స్ట్ వీడియోలో ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను ఏథర్ గురించి. అలాగే ఏథర్ వర్సెస్ ఓలా గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు మీకు కరెంట్ రైడ్ చూపిస్తున్నాను చూడండి. 32 కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ చేసాము. ఇంకా మనం 5 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయొచ్చు. సో ఇంకొక 5 కిలోమీటర్లు అయితే ఇక్కడ నేను ఆల్మోస్ట్ మా ఇంటికి దగ్గరలో అయితే వచ్చేసాను. నేను ప్లాన్ చేసుకున్నా భయ్య, రేంజ్ టెస్ట్ చేసే ముందే ఎక్కడెక్కడ తిరగాలి, లాస్ట్కి ఇంటికి ఎలా రావాలి అని చెప్పి ప్లాన్ చేసుకొని నేనైతే ట్రావెల్ చేశాను. సో ఎప్పుడైనా ఈ వెహికల్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకుని బయటకైతే వెళ్ళండి. సో వెహికల్ చాలా ఇంప్రెస్ చేసింది రేంజ్ పరంగా. సో టోటల్గా 32 కిలోమీటర్లు అయితే ఇప్పుడు ట్రావెల్ చేసాము. ఇంతకుముందు 62 కిలోమీటర్లు ఏమో ట్రావెల్ చేశాను. ఇంకా రిమైనింగ్ 5% ఛార్జింగ్ ఉంది. ఈ 5%తో ఇంకా మనం 5 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయొచ్చు. ఈ కస్టమర్ మనకి ఇచ్చినప్పుడు వెహికల్లో 95% ఉంది, ఫుల్ 100% కూడా లేదు. ఓడోమీటర్ చెక్ చేయండి. టోటల్ 8,956 కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ అయ్యాము. స్టార్టింగ్ 8,858 కిలోమీటర్లు అయితే మనం స్టార్ట్ అయ్యాము. నా ఇప్పుడు వచ్చేసరికి 8,956 కిలోమీటర్లు అయితే ట్రావెల్ అయ్యాము. సో ఈ రెండింటిని డివైడ్ చేసి మనం టోటల్ ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ అయ్యాము అనేది చూద్దాము. 90% ఛార్జింగ్ మాత్రమే, ఎందుకంటే మనం 5% ఇంకా ఉంది. స్టార్టింగ్ కస్టమర్ ఇచ్చినప్పుడు 5% లెస్ దెన్తో ఇచ్చారు. సో టోటల్గా 90%తో 100 కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ అయ్యాం భయ్య. ఇద్దరితో ఇంత రేంజ్ వచ్చిందంటే చాలా గ్రేటు. టోటల్ మనకి 100%తో 110 కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ చేయొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఈ ట్రూ రేంజ్ టెస్ట్ అనేది ఇద్దరితో మేము చేసాము. ఇద్దరితో నాకైతే 90%తో 98 కిలోమీటర్లు అయితే మేము ట్రావెల్ అయ్యాము. సో మాకు చాలా మంచి రేంజ్ అయితే వచ్చింది. వెహికల్లో ఎంత ఛార్జింగ్ ఉంది అనేది అక్కడ చూపిస్తుంది, ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ అవుతుంది అనేది కూడా చూపిస్తుంది. ఎగ్జాక్ట్ అంతే తిరుగుతుంది భయ్య. ఎక్కడ కూడా మనకి ఎలాంటి మిస్టేక్ కూడా లేదు. మీరు ఒక్కలే కానీ ఈకో మోడ్లో డ్రైవ్ చేస్తే పక్కా 100 నుంచి 110 కిలోమీటర్లు అయితే మీరు ట్రావెల్ అవ్వచ్చు.